ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పాకిస్తాన్ అంతర్గతంగా రగిలిపోతుంది. ఒక విధంగా అంతర్యుద్ధం స్టార్ట్ అయినటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు బలూచిస్తాన్, ఇంకోవైపు పఖ్తూన్వా, ఖైబర్ పఖ్తూన్వా, ఇప్పుడు తాజాగా సింధ్ ప్రావిన్స్. కీలకమైనటువంటి 4 ప్రావిన్సుల్లో 3 తీవ్రమైనటువంటి అస్థిరత, అలజడి. మరోవైపు ఆక్రమిత కాశ్మీర్లో కూడా దానికి తగ్గట్టుగానే ఆందోళనలు నడుస్తున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉండాల్సినటువంటి రచ్చ అక్కడ ఉంది. ఇప్పుడు కొత్తగా తాజాగా పాకిస్తాన్ని బెంబేలెత్తిస్తున్నటువంటి అంశం సింధ్ వివాదం. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది అనేది చర్చించే ముందర తాజాగా పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులపైన కొన్ని దృశ్యాలు వచ్చినాయి. పూర్తిగా ఒక అలజడి వాతావరణం ఉంది. అంతర్యుద్ధాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితులు సింధ్ ప్రావిన్స్లో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలను ఒకసారి మనం చూద్దాం. ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి పత్రిక డాన్ పెట్టినటువంటి హెడ్లైన్: ప్రొటెస్టర్ కిల్డ్, అదర్స్ ఇంజ్యూర్డ్ యాజ్ పోలీస్ రిసార్ట్స్ ఏ బ్యాటన్ చార్జ్ టు డిసపియర్ కెనాల్స్ ప్రొటెస్ట్ ఇన్ సింధూస్ మారో అనేది ఒక చిన్న టౌను. అక్కడ రాజుకున్నటువంటి వివాదం, అక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తే సింధు ప్రావిన్స్కి ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన పూర్తిగా సహాయ నిరాకరణలో ఉన్నారు. సింధు ప్రయోజనాలను పరిరక్షించడంలో విఫలమయ్యారు. సింధు నది జలాలు సింధు రాష్ట్రం వరకు వచ్చే పరిస్థితి లేకుండా పంజాబ్లోనే కట్టడి చేసేటువంటి కుట్రలకి ఆయన వంత పాడుతున్నాడు అనేటువంటి ఆవేశంతోనే అనేక మంది ఉద్యమకారులు, ప్రధానంగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. వీళ్ళందరూ ఒక గ్రూపుగా, అంటే ఒక ఉద్యమ పందాగా వెళ్తున్నారు. జై సింధ్ ముత్తాహిదా మహాజ్, JSMM ఈ పేరుతో పెట్టినటువంటి ఈ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది. దాంతో ఆ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఏ సింధీ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇష్యూడ్ అన్ అర్జెంట్ అపీల్ టు ద యునైటెడ్ నేషన్స్. వీళ్ళు యునైటెడ్ నేషన్స్ని ఇన్వాల్వ్ అవ్వమనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అండ్ ద గ్లోబల్ కమ్యూనిటీ సీకింగ్ ఇమీడియట్ ఇంటర్వెన్షన్ ఓవర్ వాట్ ఇట్ డిస్క్రైబ్స్ యాజ్ ఏ సిస్టమాటిక్ ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్సెస్, కిల్లింగ్స్ అండ్ కలోనియల్ ఆక్యుపేషన్ బై పాకిస్తానీ స్టేట్ ఇన్ సింధ్ రీజియన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ 4 ప్రావిన్స్లు ఒకటి దేశం. బలూచిస్తాన్ ఇదే మాట చెప్తుంది, పాకిస్తానీ ఫోర్సెస్ వచ్చి మమ్మల్ని అణిచివేస్తున్నాయి, మా పిల్లల్ని చంపేస్తున్నాయి, మా మగవాళ్ళు మాయమైపోతున్నారు, హక్కుల ఉద్యమకారులు కనబడకుండా ఏమవుతున్నారో కూడా తెలియట్లేదు, చనిపోతే కనీసం శవాలు కూడా దొరకట్లేదు, కనీసం శవాలన్నా ఇవ్వండి అన్నా కానీ పట్టించుకోవట్లేదు అనేటువంటి బలూచిస్తాన్ వాసులు చెప్తున్నారు. ఇప్పుడు అదే మాట సింధీ ప్రజలు కూడా చెప్తున్నారు. సింధ్ రీజియన్కి సంబంధించి పాకిస్తాన్ మమ్మల్ని అణిచివేస్తోంది అనేది వీళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ జై సింధ్ ముత్తాహిదా మహజ్ ఈ సంస్థ చేస్తున్నటువంటి ఆందోళనలు, సో ఈ ఆందోళనలకి ఒక పతాక స్థాయి వచ్చేసింది. ఎందుకంటే దీన్ని ఒకసారి మనం ఈ దృశ్యాన్ని గమనించి చూస్తే, తాజా దృశ్యం ఇవాల్టి సింధు ప్రావిన్స్లో జరిగినటువంటి సంఘటన. ఉద్యమాన్ని అణిచివేసేటువంటి క్రమంలో యుద్ధ ట్యాంకుల్ని పంపించింది పాకిస్తాన్ సైన్యం లేదా పాకిస్తాన్ ప్రభుత్వం. దానికి అడ్డంగా అనేక ఆటంకాలు వేశారు. ఇక్కడ చూస్తే కనుక కర్రలు అవన్నీ కూడా కనిపిస్తాయి, చెట్టు కొమ్మలు అన్నీ వేశారు. వాటిని కూడా దాటుకుని వస్తే చివరికి మనుషులు ప్రాణాలకు తెగించి రోడ్లపైన పడుకుంటే చివరికి ట్యాంకులు వెనక్కి వెళ్ళినాయి. ఇది ఇవాళ తాజా దృశ్యం. దాదాపుగా అంతర్యుద్ధం, సహజంగా మన దేశంలో కూడా ఆందోళనలు జరుగుతాయి, కానీ ఆందోళనలు జరిగేటప్పుడు మ్యాక్సిమం లోకల్ పోలీస్ ఫోర్స్ను ఉపయోగిస్తారు, లేదంటే పారామిలిటరీ ఫోర్సెస్ వస్తాయి, కానీ మిలిటరీ ట్యాంకులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఏకంగా మిలిటరీ ట్యాంకులే ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సందర్భం అక్కడ ఎదురవుతుంది. పెద్ద ఎత్తున అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారు, మానవ హక్కుల హననానికి పాల్పడుతున్నారు. జరిగినటువంటి కాల్పుల్లో 2 ఉద్యమకారులు, ఈ BSMM ఉద్యమకారులు మరణించారు, JSMM ఉద్యమకారులు మరణించారు, 10 మంది వరకు గాయపడ్డారు. అలానే 2 పోలీసులకి గాయాలయ్యాయని చెప్తున్నారు. పోలీసుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. ఏ విధంగా అంటే, సింధ్ ప్రావిన్స్లో ప్రస్తుత పరిస్థితి, పోలీసు అధికారుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి వస్తున్నటువంటి ఫుటేజ్ చూస్తే ఏకంగా భౌతిక దాడులకి నేరుగా ఆందోళనకారులు వాళ్ళపైన అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి వాళ్ళు కర్రలు, రాళ్ళు ఏం దొరికితే వాటితో దాడులకు పాల్పడుతున్నారు. ఇది తాజా దృశ్యాలు, ఈరోజు జరిగినటువంటి సంఘటనలు. అలానే వీటి తర్వాత పరిణామాలు, ఆందోళనకారుల్ని నియంత్రించేటువంటి క్రమంలో
ప్రభుత్వ వర్గాలు పూర్తి స్థాయిలో సైనిక బలగాల్ని రంగంలోకి దింపాయి. ఫలితంగా సైనిక బలగాలు తమదైన శైలిలో హ్యాండిల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 10 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారికి చికిత్సలు అందిస్తున్నారు. మొత్తం ఈ సమస్య అంతటికీ కారణం 2 అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. సింధు స్వతంత్ర దేశంగా ఏర్పడాలనేటువంటి ఆందోళనలో ఒకవైపు, మరోవైపు చూస్తేనేమో రెండో అంశంగా చూస్తే దీన్ని ప్రత్యేకంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే, సింధు జలాలను వినియోగించేటువంటి క్రమంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇక్కడ ఉన్నటువంటి సింధు సమాజం మొత్తాన్ని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ పూర్తి స్థాయిలో సింధు జలాల్ని సింధు రాష్ట్రానికి రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తమ ప్రయోజనాల్ని పరిరక్షించేటువంటి క్రమంలో కంపల్సరీ ఈ ఆందోళనలు కొనసాగిస్తామనేటువంటి హెచ్చరికలను వీళ్ళు జారీ చేస్తున్నారు. సో మొత్తానికి ఇది ఒక తీవ్రమైనటువంటి ప్రత్యేక దేశ ఏర్పాటు దిశగా సింధు నేషనలిస్ట్ మూవ్మెంట్ కింద ఇది మారిపోయింది. ఐక్యరాజ్య సమితి నుంచి అనేక ఆర్గనైజేషన్స్ని ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటి విజ్ఞప్తిని పదే పదే ఈ ఆందోళనకారులు చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళనని అణిచివేయాలన్నా కానీ, నియంత్రించాలన్నా కానీ ఆర్మీని రంగంలోకి దింపడం తప్పితే మరొక మార్గం పాకిస్తాన్ ప్రభుత్వానికి కల్పించడం లేదు. సో మొత్తానికి ఒక అలజడి వాతావరణం ఇక్కడ ఏర్పడింది. సింధు రాష్ట్రంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ప్రావిన్సుల్లో రెండవ అతిపెద్ద రాష్ట్రంగా సింధుని మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనాభా పరంగా కూడా అనేక రకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. సామాజిక వర్గాల పరంగా కూడా కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. అయితే వీళ్ళ మనోభావాల్ని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు పట్టించుకోవడం లేదనే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందినటువంటి నాయకుల ఇళ్లపైన దాడులకి తెగబడుతున్నారు. అలానే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చి సింధు జలాల వినియోగానికి సంబంధించి ఈ ప్రాంతానికి తాగునీరు కూడా అందించేటువంటి పరిస్థితి ఉండడం లేదనేది వీళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఎగువన ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలోనే సింధు జలాలను పూర్తిగా నియంత్రించి పంటల కోసం సద్వినియోగం చేస్తున్నారు. అక్కడ సాగు కోసం ఉపయోగిస్తున్నారు. ఇక్కడ గొంతు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇవాళ తాజా దృశ్యాలు అయితే ఇవి. మొత్తం మీద సింధు ప్రావిన్స్లో రోజు రోజుకి అలజడులు పెరిగిపోవడం పాకిస్తాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటిది. ఇది కంప్లీట్గా ఇక్కడ ఈ నేషనలిస్ట్ మూవ్మెంట్గా మారిపోతుంది అనడానికి కొన్ని పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. మనం చూస్తే కనుక పాకిస్తానీ సెక్యూరిటీ ఫోర్సెస్ పర్టికులర్లీ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ హ్యావ్ అన్లీష్డ్ బ్రోటల్ క్రాక్ డౌన్ ఆన్ పీస్ఫుల్ సింధీ నేషనలిస్ట్ అడ్వకేటింగ్ ఫర్ ఇండిపెండెన్స్ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్ అండర్ ద సింధ్ దేశ్ మూవ్మెంట్. సో వీళ్ళు ప్రశాంతంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆందోళనలకి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని రెచ్చగొట్టేటువంటి ఒక కవ్వింపు చర్యగా మార్చేసింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకే పాక్ జాతీయ మీడియా కూడా ఇది డాన్ న్యూస్లో వచ్చినటువంటి డాన్ టీవీ డాన్ న్యూస్లో వచ్చినటువంటి న్యూస్ కటింగ్ ఇది. సో ఇప్పుడంతా సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది. నిన్నటి ఆందోళనకు సంబంధించినటువంటి దృశ్యం, ఇవాళ జరిగినటువంటి తాజా ఘర్షణలకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా బయటకు వచ్చినాయి. సో వీటన్నిటిని చూసిన తర్వాత పాకిస్తాన్లో ఖచ్చితంగా ఒక అంతర్యుద్ధ వాతావరణం నెలకొని ఉందని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఒక అలజడి వాతావరణం నెలకొని ఉందని అర్థం చేసుకోవచ్చు. దీన్ని అణిచివేసేటువంటి క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం అనుసరిస్తున్నటువంటి విధానాలు కూడా స్థానిక ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు నిజ నిర్ధారణ కమిటీలు వేసుకుని మరి పాకిస్తాన్ రావాలనేటువంటి విజ్ఞప్తి ఈ సింధు దేశ్ పేరిట జరుగుతున్నటువంటి మూవ్మెంట్కి సంబంధించిన ఉద్యమకారులు, జేఎస్ఎంఎం ఉద్యమకారులు చాలా బలంగా వాదిస్తున్నారు. జై సింధు ముతాహిల్ మహాజ్ అనేటువంటి ఒక గ్రూప్ కింద వీళ్ళు ఫామ్ అయ్యారు. సో ఇది ఎంతవరకు వెళ్తుంది, పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని నియంత్రించగలుగుతుందా అనేది కొంత సందేహాస్పదంగా మారుతున్నటువంటి అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.